వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి న్యాయస్థానాలకు మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి తెలియని వారు లేరు మన రాష్ట్రంలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వేల కోట్లు అక్రమార్జన చేసిన అభియోగాల కేసులు డజనుకు పైగా హైదరాబాద్ సిబిఐ ప్రత్యేక కోర్టులో ఉన్నాయి. ఆ కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళినప్పుడు బెయిల్ కోసం కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా తిరిగారు. చివరికి 16 నెలల జైలు జీవితం తర్వాత 2013 సెప్టెంబర్లో బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకు బయటే ఉన్నారు. కేసుల్లో విచారణ కూడా మొదలు కాలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఒక్కసారి తప్ప న్యాయస్థానంలో చేతులు జోడించనుంచున్నది లేదు. సెక్యూరిటీ కారణాలతో గైర్హాజరుకు అనుమతి తీసుకొని కోర్టుకు ముఖం చాటేశారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు. ప్రజలు జగన్ పార్టీని 11 సీట్లకు పరిమితం చేసిన మీదట ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కలేదు. దానికోసం కూడా ఆయన కోర్టుకు వెళ్ళారనుకోండి. జగన్మోహన్ రెడ్డికి న్యాయస్థానాలకి మధ్య అవినాభావ సంబంధం ఉందని నేను అనేది అందుకే. అయిన దానికి కాని దానికి కోర్టు తలుపులు తడతారు ఆయన. మనం పెరట్లోకి వెళ్ళినట్టు ఆయన కోర్టుకు వెళతారు. అయితే ఇక్కడ ఒక సూక్ష్మం ఉంది. కోర్టుకు తాను స్వయంగా వెళ్ళడం అంటే జగన్కి గిట్టదు. అంటే తాను పర్సనల్గా హాజరు కాకుండా తన తరపున లాయర్ల ద్వారా కథ నడిపించడం అయితే ఎన్ని కేసులైనా పర్వాలేదు, ఎంత దూరం అయినా పర్వాలేదు. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మొన్న 6వ తేదీన జగన్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దానికి ముందు రోజు ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసులు విచారించే ప్రత్యేక కోర్టు జడ్జి సిరిపురపు శ్రీదేవి ఒక ఆర్డర్ ఇచ్చారు. ఈ ఆర్డర్కున్న నేపథ్యం ఏంటంటే, ఆ మధ్య జగన్ తన పాస్పోర్ట్ రెన్యువల్కు దరఖాస్తు చేసుకున్నారు. సీఎం పదవితో పాటు వచ్చిన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ పదవితో పాటే పోయిన కారణంగా సాధారణ పాస్పోర్ట్ రెన్యువల్కి అప్లై చేసుకున్నారు. నిబంధనల ప్రకారం దరఖాస్తుదారుపై క్రిమినల్ కేసులు ఉన్న పక్షంలో ఆ న్యాయస్థానాల నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాలి. హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టు జగన్ పాస్పోర్ట్ను 5 ఏళ్లకు పొడిగించవచ్చన్నది. విజయవాడలోని ప్రత్యేక కోర్టులో టీడీపీ నేత పొంగూరు నారాయణ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసు పెండింగ్లో ఉన్న కారణంగా ఆ కోర్టు కూడా నిరభ్యంతర పత్రం ఇవ్వాల్సి వచ్చింది. ఆ కోర్టు జడ్జి కూడా అనుమతి ఇచ్చారు నిజానికి. అయితే పాస్పోర్ట్ను ఏడాది మాత్రమే పొడిగించాలని ఆదేశించారు ఆవిడ. దానితో పాటు జగన్ 20,000 రూపాయలకు కోర్టుకు పర్సనల్ బాండ్ సమర్పించాలని, మరో 20,000కు మరో పూచీకత్తు సమర్పించాలని జడ్జి ఆదేశించారు. ఇక్కడే వచ్చింది పేచీ. కుమార్తె పుట్టినరోజుకు సతీ సమేతంగా లండన్ వెళ్ళాలనుకున్న వారు ఏం చేస్తారు? ఆ పూచీకత్తులేవో గప్చుప్గా సమర్పించి పాస్పోర్ట్ తీసుకొని విమానం ఎక్కుతారు, అంతేనా? మన జగనన్న మాత్రం అలా కాదు. ప్రత్యేక కోర్టు ఉత్తర్వుపై హైకోర్టుకు వెళ్ళారు. ఆయన అభ్యంతరం వల్ల తన వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వాల్సి రావడమే. వినేవారికి విచిత్రంగా ఉండొచ్చు. హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ నేను చదివాను. 20,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తును ఆయన అందులో చాలా కఠినమైన షరతుగా అభివర్ణించారు. మోర్ స్ట్రింజెంట్, దుర్భరమైన కర్కశమైన షరతు అని కూడా అన్నారు. ఒనరస్, మోర్ హార్షర్ కండిషన్ ఆయన అన్న మాటలు. 1,000 కోట్లకు అధిపతి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు 20,000 రూపాయల పూచీకత్తు సమర్పించాలనో కర్కశమైన షరతట. వినండి. మాజీ ముఖ్యమంత్రిగా, వైసీపీ అధినేతగా, ఒక శాసనసభ్యుడిగా తనపై అపారమైన ప్రజా బాధ్యత ఉందట. పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ. ప్రజలకు సంబంధించిన పనుల్లో, అధికారిక వ్యవహారాల్లో తాను నిరంతరం నిమగ్నమై ఉంటారట. పైగా తనంతటి వారు కోర్టుకు రావడం అంటే భద్రతాపరమైన ఇబ్బందులు వస్తాయట. తనను, అధికార యంత్రాంగాన్ని కూడా అనవసరంగా కష్టపెట్టినట్లట. వీటన్నిటికీ తోడు ఈ తరహా షరతు విధించడం తన ప్రాథమిక హక్కుకు, స్వేచ్ఛగా సంచరించేందుకు తనకున్న హక్కుకు, రైట్ టు లిబర్టీ, దానికి భంగం కాబట్టి ఈ షరతును రద్దు చేయమని ఆయన హైకోర్టును కోరారు. ఇప్పుడు చెప్పండి, జగన్ను మనం ఎలా అర్థం చేసుకోవాలి? కోర్టుకు వెళ్ళడానికి ఆయన చూపిన సెక్యూరిటీ కారణాలు డమాబుస్ అని మనకు తెలుసు. మొన్న విజయవాడ వరదల్లో కాసేపైనా తిరిగారుగా. అక్కడ లేని సెక్యూరిటీ భయం కోర్టు దగ్గర ఎందుకు? అది కూడా బెజవాడలోనే. ఇక ఆయన పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కనీ విని ఎరుగని వరదతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే జగన్ కుమార్తె పుట్టినరోజు పండగ పేరుతో యూరోప్ ప్రయాణం కట్టారు. జడ్జి గారు ఆ షరతు విధించకపోయినట్లయితే ఈ పాటికి యూరోప్లో మజా చేస్తూ ఉండేవారు. ఒకవేళ ఇక్కడే ఉన్న బెంగళూరు యలహంక ప్యాలెస్లోనే కదా ఎక్కువ టైం గడిపేది. మరి ఎందుకు రద్దు చేయమంటున్నారు ఆ పర్సనల్ బాండ్ షరతు? ఎందుకంటే
కోర్టుకు వెళ్ళి అక్కడ సంతకం పెట్టడం తనకు చిన్నతనమని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. పెద్ద పెద్ద కోర్టుల్ని తప్పించుకుంటున్న తనను ఒక సబార్డినేట్ కోర్టు జడ్జి న్యాయస్థానానికి పిలిపించడమా? జగన్ మనస్తత్వం అర్థం చేసుకుంటాక మనకు ఈ విషయం పనికొస్తుంది. ఆయన తనను తాను దేశంలోని అన్ని వ్యవస్థల కన్నా పై స్థాయిలో ఊహించుకుంటున్నారు. దేశంలో మరెవరి మీద లేనంత తీవ్రమైన నేరాభియోగాలను ఎదుర్కొంటూ 11 ఏళ్లుగా బెయిల్పై ఉంటూ మధ్యలో 2 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఒకసారి గెలిచి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇన్నాళ్ళు ఆ కేసులు విచారణ దశకు రాకుండా విజయవంతంగా నిరోధిస్తూ ఉండగలగడం చిన్న విషయం కాదు కదా. కాబట్టే ఆయన న్యాయ వ్యవస్థ కన్నా కూడా తాను పెద్దవాడిని అనుకుంటున్నారు. కాలం కలిసి రాక రేపు అక్రమాస్తుల కేసుల్లో కోర్టుల్లో నుంచోవాల్సి వస్తే రాజకీయ ప్రత్యర్థులు వ్యవస్థలను మేనేజ్ చేశారంటూ మిన్ను మన్ను ఏకం చేయగలరు. గతంలో ఒకసారి చేసి చూపించారు. అయితే అది చాలా దూరం ఉంది కదా. అన్నీ కలిసి వస్తే ఆ దూరాన్ని ఎంతెంత దూరం కోసుడు దూరం అంటూ ఎప్పటికప్పుడు పొడిగిస్తూ మళ్ళీ ఎన్నికల వరకు కాలక్షేపం చేయవచ్చు కదా. తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. అప్పటికి రెడ్డెవరో రాజెవరో. ఈ మధ్యలో ఇలాంటి చిన్న చితకా జడ్జీలు తనను కోర్టుకు రమ్మంటారా? ఎంత తెంపరితనం. జగన్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానున్నది. హైకోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వు వస్తుందో మనకు తెలియదు. కానీ ఈ లోపు అబ్బాయి జగన్ న్యాయ వ్యవస్థ ముందు ఎవరైనా ఒకటే నాయన వచ్చి సంతకం పెట్టు అని ఆదేశించారు చూడండి సిరిపురపు శ్రీదేవి గారు, ప్రత్యేక కోర్టు జడ్జి. ఆమెకు మాత్రం ధన్యవాదాలు చెప్పి తీరాల్సిందే.